ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యేసయ్య చేసినటువంటి కార్యాలను ఒకసారి చదివేసి ఈ కార్యం ఇంతే కదా అని మనం వదిలేయడానికి లేదు. ఎందుకు లేదు అంటే, యేసయ్య కార్యాలే కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏ సంగతి కూడా ఒకసారి చదివేసి ఒక అర్థం చెప్పేసుకొని ఇక ఆ వచనాలకు సంబంధించిన అర్థం ఇదే, అందులో సారం ఇదే అని వదిలేయడానికి లేదు. ఒకే అంశాన్ని ఎన్నిసార్లు ధ్యానించినా అందులో నుండి ఎన్నో క్రొత్త విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూనే ఉంటాడు ఆశ్చర్యంగా. అలాంటిది ఈరోజు మీకు ఒకటి చెప్తాను. కళ్ళు లేనివాడు ఆయన ముందుకు వచ్చినప్పుడు ఉమ్మి ఊసి దాన్ని బురద చేసి నేల మీద అది ఆయన కళ్ళకి రాశాడు. ఎవరికి? ఆ పుట్టుగుడ్డి అయిన మనుషుని కళ్ళకి రాసి, కళ్ళు లేని అతన్ని సిలోయమను కోనేటికి వెళ్ళి అక్కడ నీ కళ్ళు కడుక్కొని చూపు పొందు అన్నాడు. గుడ్డివాడు కోనేటి దగ్గరికి వెళ్ళగలడా? ఒకవేళ వెళ్ళి కళ్ళు కడుక్కోవటానికి కోనేటిలోనికి దిగటానికి ప్రయత్నం చేస్తే, కోనేరులు కొన్ని లోతుంటాయి, మెట్లుంటాయి, కొన్నిటికి మెట్లు ఉండవు. అర్థమైందా? కొన్నిటికి మెట్లు ఉంటాయి. సరే, మెట్లున్న కోనేరే అనుకుందాం. బాగా పాచి బట్టి ఉంటాయి. కళ్ళు కడుక్కోవడానికి అడిగేశాడు అనుకో, కోనేటిలో పడతాడు. కోనేటిలో పడితే కళ్ళున్నోడైతే ఏదో పక్క దరి చూసుకొని ఇది బయటకు వస్తాడు, లేకపోతే ఏదో ఒక ఆధారం పట్టుకుంటాడు. కళ్ళు లేనివాడు తనంతటా తాను వెళ్ళి కోనేటి దగ్గరికి వెళ్ళి కోనేటిలో నీళ్లతో కళ్ళు కడుక్కోవటం సాధ్యమేనా? ఒకసారి ఊహించి నాకు చెప్పండి. పోనీ అతనికి తోడు ఎవరినైనా ఇచ్చి, బాయ్ కోనేటి దాకా తీసుకెళ్ళండి, ఇతను కళ్ళు కడుక్కోవడానికి కొంచెం సహకరించండి అని ఎవరినన్నా పంపాడా? లేదు. నువ్వే వెళ్ళు. సిలోయమను కోనేటిలోనికి వెళ్ళి, కోనేటి దగ్గరకు వెళ్ళి అక్కడ నీళ్లతో నీ కళ్ళు కడుక్కో, చూపు పొందు అని అతనికి చెప్పాడు. దేవుని వాక్యం కూడా అక్కడ ఏం రాస్తుందంటే, అతడు వెళ్ళి ఏం చేసి, అతడు వెళ్ళి ఆ కోనేటిలో నీళ్లతో కళ్ళు కడుక్కొని స్వస్థత పొంది తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆపురా, వినండి జాగ్రత్తగా. ఓ ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న అంటే, కళ్ళు లేనోడిని కోనేటిలోకి వెళ్ళి కళ్ళు కడుక్కోమని చెప్పటం ప్రమాదమా కాదా? అందరూ చెప్పండి. కళ్ళు లేనోడు బావి దగ్గరికి పోవచ్చా? పోతే కాలు జారి పడితే ఇక అంతే సంగతులు. ప్రమాదకరమైన పని. సరే, వదిలేయండి. ఇప్పుడు అదే యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని కూడా కొంచెం మనం తీసుకుందాం. అక్కడ దాదాపు 38 సంవత్సరాల నుంచి జబ్బుతో పడి ఉన్న ఒక మనుషుడు ఉన్నాడు. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగి, వాడిచ్చిన సమాధానం తర్వాత, నీవు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అన్నాడు. చదువుమా. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు. 5వ అధ్యాయం వచనం కూడా చెబితే బాగుంటుందేమో. 7వ వచనం చూడండి, చదువు తల్లి. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు. అతను చెప్పిన సమాధానం కాదు, ప్రభు ఏం చెప్పాడో చదువు తల్లి. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత. వానితో ఏం చెప్తున్నాడు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. వాస్తవంగా విశ్రాంతి దినం రోజు యూదులు బరువులు మోయకూడదు. ఇది దేవుని ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో ఆజ్ఞ. మోషే టైంలో విశ్రాంతి దినం రోజు ఒకడు అడవిలో పుల్లలేరటానికి వెళ్తాడు.
పుల్లలేరటానికి. విశ్రాంతి దినాచారం పాటించకుండా దాన్ని మీరినందుకు, పుల్లలేరటానికి విశ్రాంతి దినం రోజు వాడు వెళ్ళినందుకు వాణ్ణి నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనకి గ్రంథంలో ఉంది. చూపించేదా? మీకు ఆల్రెడీ తెలుసా? చూపించేదా? ఒక్కసారి సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32-33 వచనాలు చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32-33 వచనాలు త్వరగా. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినము కట్టెలు ఏరుట చూచి, విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచి, వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వాన్ని తీసుకొని వచ్చిరి. అక్కడ 36వ వచనం చివరి 2 లైన్లు. సర్వ సమాజము సర్వ సమాజము పాళెము వెలుపలికి వాన్ని తీసుకొని పోయి, పాళెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాన్ని చావగొట్టెను. అది సంగతి. విశ్రాంతి దినం రోజు ఒకడు కట్టెలు ఏరటం చూసి వాళ్ళు ఏం చేశారయ్యా? ధర్మశాస్త్రం వాడు మీరినందుకు, మోషేకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞను వాడు మీరినందుకు వాడికి శిక్ష ఏంటో తెలుసా? మరణదండన. ఇప్పుడు స్వస్థపరిచయం బాగానే ఉంది, మళ్ళీ ఏంటి పరుపెత్తుకో అంటే అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం రోజు వాడు పరుపెత్తుకొని వాళ్ళ గనపడితే వాళ్ళందరూ కలిసి రాళ్లతో వాడిని చావగొట్టే అవకాశం ఉంది కదా. అది వాడికి ప్రాణ ప్రమాదమా కాదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పింది ఈ విషయం. ఫస్ట్ ఏమో కళ్ళు లేనివాడేమో కోనేటిలోకి పోయి కడుక్కోమన్నాడు, కాలు జారితే వాడి గతి ఏంది? అది ప్రమాదకరమైన పనేగా. పోనీ ఎవరన్నా తోడిచ్చావా? లేదు, నువ్వే పోయి కడుక్కుందామా. సరే, ఇక్కడ పాపం ఇటు 38 సంవత్సరాల నుంచి జబ్బుతో పడున్నాడంటే సరే లేచి స్వస్థత పొంది ఇంటికి పోరా అనకుండా పరుపెత్తుకొని నెత్తి మీద పెట్టుకో అన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అసలుకే భయంకర్లు అని రాళ్ళతో కొట్టి చంపే అవకాశం ఉంది కదా. సరే వదిలేద్దాం. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగుల స్టోరీ మీకు తెలుసు కదా. ఎక్కడుంది అది? లూకాసు వార్త. ఒక్కసారి ఆ వచనాలు కూడా మీరు తీస్తే బాగుంటుంది. 17వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువు. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. 10 మంది కుష్ఠరోగులు దూరమున నిలిచి, దగ్గరకు రాలా, దూరాన నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించయ్యా అని కేకలేశారు. మీరు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కేకలేశారు. బాగుంది. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. చూడండి, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోమని చెప్పాడు. ఒక్కసారి దీని గురించి కూడా మనం పాత నిబంధన పద్ధతి ప్రకారం ఆలోచిస్తే, కుష్ఠవ్యాధిగ్రస్తుడైన వాడు ఆ వ్యాధి పూర్తిగా నయం కాకుండా, ఆ వ్యాధి పూర్తిగా స్వస్థత పొందకుండా, ఆ వ్యాధితో మళ్ళా పాళెములోకి వెళ్ళి యాజకుడి ముందు నిలబడితే వాడు చట్ట ప్రకారం నేరస్తుడు. ఏది? ధర్మశాస్త్ర చట్ట ప్రకారం. కుష్ఠరోగి అసలు పాళెంలోకే వెళ్ళకూడదు, పాళెం వెళపట ఉండాలి, అంటే ప్రజల మధ్యలోకే వెళ్ళకూడదు. అట్లాంటిది ఈ కుష్ఠరోగులు 10 మంది, మళ్ళీ ఒకడు కూడా కాదు, 10 మంది డైరెక్ట్గా యాజకుడి దగ్గరికి వెళ్ళి నిలబడటం అంటే మరి వాళ్ళని బతకనిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రమాదమా కాదా? ప్రమాదమా కాదా? మరి స్వస్థపరిచినట్టు బాగానే ఉంది, కానీ వాళ్ళకి ప్రమాదకరమైన పనులు చెప్పటం అనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుడ్డివాడికి కోనేరు ప్రమాదం. విశ్రాంతి దినం రోజు బేతెస్దా కోనేటి దగ్గర రోగి స్వస్థత పొందిన రోజు విశ్రాంతి దినం అక్కడే ఉంది, మీరు చూసుకోవచ్చు బైబిల్లో. విశ్రాంతి దినం రోజు బరువెత్తుకొని ప్రజలకు కనబడితే సంఖ్యాకాండంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఓకే, అట్లా ఏం లేదు లేనా, అప్పట్లో రాళ్ళు కొట్టి చంపేది ఏం లేదు లేనా అంటే, యోహాను సువార్త 8లో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్ళు కూడా తీసుకొని నిలబడ్డారన్న సంగతి మరచిపోవద్దు. మోషే ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుతున్నాడని స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపిన సాక్ష్యం మరచిపోవద్దు. కాబట్టి వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు, పాత నిబంధనని కనీసం ఫాలో అవుతున్నారు. కాబట్టి అంత ప్రమాదకరమైన టైంలో ఈయన వీళ్ళకి ఇలాంటి పనులు చెప్పటం ఏంటి అన్నది ప్రశ్న. ప్రియులారా, దాన్ని ధ్యానించినప్పుడు ఒక విచిత్రమైన విషయం నాకు స్పష్టమైంది. ప్రభు అన్యాయస్తుడా? అందరూ చెప్పాలి, అన్యాయస్తుడా? కాదు. ఆయన న్యాయవంతుడు, ప్రేమ గలవాడు, మన క్షేమాన్నే కోరతాడు, కానీ నిష్కారణంగా మన చావుని ఆయన ఆశించడు. కానీ ఇక్కడ బాగుపడ్డ వాళ్ళలో దాదాపు చాలామందికి ఇదే పరిస్థితి. ప్రమాదకరమైన రీతిలోనే వాళ్ళని ఆయన సంధించడం జరిగింది. ఎందుకు అలా చేశాడు యేసయ్య అంటే, వాళ్ళలో విశ్వాసం ఉందా లేదా అనే దాన్ని నిర్ధారణ చేయడానికి ఆయన ఒక చిన్న పరీక్ష ద్వారా నిగ్గు తేల్చుకుంటున్నాడు. ఏమిటి ఆ పరిస్థితి, ఆ పరీక్ష అంటే, విశ్వాసము కలిగిన వాళ్ళలో ఖచ్చితంగా ఒక లక్షణం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు దేవుని పట్ల, దేవుని మాట పట్ల ఇతనికి సంపూర్ణ నిశ్చయిత ఉంది, విశ్వాసం ఉంది అనే దాన్ని గుర్తుపట్టడానికి ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఒక్క లక్షణం ఉండి తీరుతుంది. ఏమిటి ఆ లక్షణము అంటే తెగింపు. ఏంటది? తెగింపు. ఇప్పుడు పాయింట్కి వస్తాను. కళ్ళు లేని వాడిని వెళ్ళి కోనేటిలో కళ్ళు కడుక్కోమంటే, యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడు, తప్పకుండా నన్ను స్వస్థపరుస్తాడు, నాకేమీ కాదు అని అతడు నమ్మాడు గనుక ఎవరూ తోడు లేకపోయినా ఎట్లనో తడవలాడుతోనైనా పోయి ముందు అక్కడ కళ్ళు కడుక్కోవాలని అతను ప్రయత్నం చేశాడు. వాస్తవానికి భయపడతారు కళ్ళు లేనోడు కోనేటి దగ్గరికి వెళ్ళాలంటే, కానీ అతను తెగించాడు. ఆ తెగింపు అతడు ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడని ఒక సాక్ష్యం ఇస్తుంది. పక్కన పెడదాం. రెండవది, బేతెస్దా కోనేటి దగ్గర విశ్రాంతి దినం రోజు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము అని ప్రభు పలికినప్పుడు ఆ మాటలు విన్న ఆ 38 సంవత్సరాల సమస్యతో బాధపడుతున్న రోగి ఎవరైతే ఉన్నారో, స్తోత్రం చెప్పండి, అతడు కూడా ప్రభు మాటను బట్టి తెగించాడు, విశ్వసించాడు. ఆ విశ్వాసం ఎంతగా ఉందంటే అతని తెగింపే సాక్ష్యం. అలా తెగించకపోతే ఆ రోజు అతనికి అక్కడ ఆ అద్భుతం జరిగేది కాదు. తెగించకుండా అతను ఉంటే ఎట్లనో చెప్తా. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని యేసయ్య చెప్పాడు. ప్రభువా, లేవమన్నంత వరకు బాగానే ఉంది, పరుపెత్తుకోమన్నావు. పరుపెత్తుకుంటే ఇది విశ్రాంతి దినం. వీళ్ళంతా మామూలు కాదు, మూర్ఖులు. విశ్రాంతి దినం రోజు నేను పరుపెత్తుకొని తిరుగుతూ వాళ్ళ కంటబడితే ఇంకేముంది, ఈ రోగంతోనన్నా ఎట్లా ఉంటేనన్నా ఇంకా కొంతకాలం బతుకుతా. నీ మాట విని పరుపెత్తుకొని నేను నడిచాను అనుకో, వాళ్ళ కంటబడ్డానంటే ఈరోజే నాకు ఫైనల్ అయిపోతుంది. కనుక నువ్వు బాగు చేయకపో, నేను మాత్రం పరుపెత్తుకునే పని మాత్రం నేను చెయ్యను, ఎందుకంటే మొదటికే మోసం వస్తుంది.
అంటాడు. ఆయన్ని సందేహించినవాడు, విశ్వసించని వాడు పలికే మాట ఏంటంటే తెగించలేడు. కానీ వాని గురించి ఏం రాసిందో తెలుసా? వాని గురించి వాడు దిగ్గున లేచి ఆ పరుపు ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే వాడు దేవుణ్ణి విశ్వసించినట్టు వాడి క్రియ ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముందు నేను బాగుపడితే, అంత కాకపోతే బరువు నెత్తిన పెట్టుకున్నందుకు వాళ్ళు ఏదన్నా నాకు తీర్పు తీరిస్తే దాని నుంచి కూడా ఈయన కాపాడగల సమర్థుడు. నాకేం భయం లేదు. ఒకవేళ రాళ్ళతో కొట్టి చంపినా పర్వాలేదు, చస్తాను, కానీ ముందు స్వస్థత పొంది చేస్తా, తర్వాత సంగతి. బాగుపడి చేస్తా, పోని పర్వాలేదు. తెగింపు. 2, 3వది, 10 మంది కుష్ఠరోగులలో ఒకడే తిరిగి వచ్చాడు, 9 మంది అటు నుంచి అటే పోయారు అని ప్రసంగం మనం చేసుకున్నాం, మనం కూడా విన్నాం, మనం కూడా మెసేజ్ చెప్పుకున్నాం. కానీ ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడేమో హీరో అయ్యాడు, 9 మంది విలన్ లాగా అయిపోయారు అని అనుకున్నాం. కానీ అక్కడ కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంది. వాళ్ళు తిరిగి రాలేదు, కానీ వాళ్ళు కూడా విశ్వాసము గలవారని రుజువు చేసుకున్నారు. ఎలా అంటే, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని యేసయ్య చెప్పగానే, అయ్యా కుష్ఠరోగము తగ్గకుండా ఈ రోగంతోనే పాళెములోనికి పోతే మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు కదా, ప్రభువా మాకు ఇలాంటి మాట ఎందుకు చెప్తున్నావయ్యా, ముందు స్వస్థపరచు అప్పుడు పోతాం అక్కడికి అనలా. ముందు బాగు చేయి అప్పుడు పోతాం అనలా. మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అనగానే మారు మాట్లాడకుండా 10 మంది అలాగ అడుగు వేయటం మొదలుపెట్టారు ముందుకి. వాళ్ళు పోవచ్చు ఉండగా, అంటే వాళ్ళ దగ్గర కూడా తెగింపు ఉందా లేదా? రైట్. విశ్వాసము తెగింపును కలిగి ఉంటుంది. ఆ తెగింపు వ్యక్తమైనప్పుడే విశ్వాసం మనలో క్రియ చేసి కార్యాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమంటారు? దేవుడు మన విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు మనల్ని ఏదో ప్లెయిన్గా వదిలేస్తాడని ఎప్పుడూ అనుకోవద్దు. మనల్ని రక్షణలోనికి నడిపించడమే కాకుండా మనం అసలు ఎలా కదులుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా ఎదుగుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో ఎప్పటికప్పుడు పరిశీలించుకునే దేవుడు మన దేవుడు. తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని ఆదికాండంలో మనం చదువుకున్నాం కదా. దేవునికి ఒక అలవాటు ఉంది. ఆయన ప్రకృతిలో చేసిన కార్యం కావచ్చు, మన జీవితాల్లో చేసిన కార్యం కావచ్చు, ఆయన చూసే దేవుడు. ఇప్పుడు మనల్ని లైన్లో తీసుకున్నాడు, తీసుకొని వచ్చేసారులే అని వదిలేయడు. మనల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తాడు ఆయన. ఇంతమంది గుంపులో నన్ను పట్టించుకుంటాడంటావా అని పొర్రపాటును కూడా అనుకోవద్దు. ఆయనలో ఒక భాగం అచ్చంగా నీ వైపే ఎనీ టైం కనిపెట్టుకొని ఉంది. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ నడవడి, రక్షణకు ముందు, రక్షణకు తరువాత, సేవకు ముందు, సేవలోకి వచ్చిన తరువాత, ప్రతిదీ కూడా ఆయన పరిశీలించుకుంటానే ఉంటాడు, పరీక్షించి చూసుకుంటానే ఉంటాడు. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటికైతే తెచ్చాడు, కానీ మార్గ మధ్యములో నేను వారిని పరీక్షించి తెలుసుకొందును అని అనేక పర్యాయాలు రాయించాడు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఈ స్తోత్రాలు ఎందుకంటే మధ్యలో మీ ఏకాగ్రత కొరకు, దేవుని మహిమ కొరకు. వారిని నేను పరీక్షించి తెలుసుకొందును. అలాగే మనల్ని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. అగచాట్లలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, నలుగుళ్ళలో ఉన్నప్పుడు,
మనం దేవునితో ఎలా ఉన్నామో గుర్తిస్తాడు. వాటన్నిటి నుంచి విడుదల పొంది కొంచెం ప్రశాంతత వచ్చిన తర్వాత మనం మళ్ళా ఎలా తయారయ్యామో ఆయన కనిపెడతాడు. పేపర్లు వేస్తారు చూడండి, బట్టతల మీద వెంట్రుకలు మొలవాలంటే మా ఆయిల్ వాడండి అని పేపర్లు వేస్తారు. ఆ కింద ఒక ఫోటో వేస్తారు, మందు వాడక ముందు అని జుట్టు లేని తలకాయ ఒకటి పెడతారు, మందు వాడిన తరువాత అని మళ్ళీ జుట్టు వచ్చిన తల ఒకటి పెడతారు. తెలుసుగా మీకు, మందు వాడక ముందు, మందు వాడిన తర్వాత అని. బాయ్ స్తోత్రం చెప్పు నాయనా, గట్టిగా చెప్పండి అయ్యా. మందు వాడక ముందు, మందు వాడిన తర్వాత. అట్లాగే యేసయ్య కూడా మనకు మందు ఇచ్చి వాడక ముందు ఎలా ఉన్నామో చూస్తాడు, మందు వాడి బాగుపడ్డ తర్వాత ఎలా తయారయ్యామో కూడా చూస్తాడు ఆయన. ఖచ్చితంగా చూస్తాడు. మనం అనుకుంటాము అప్పుడేదో ఆపదలో మొత్తుకున్నాం, దేవుడు పట్టించుకున్నాడులే, ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యాం కదా, దేవుడు కూడా ఫ్రీగా ఉంటాడులే, నన్నేం పట్టించుకోవడానికి. పొర్రపాటును కూడా అనుకోవద్దు. నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు ఏ మైండ్ కలిగి ఉన్నావో, సంపన్న స్థితికి వచ్చినప్పుడు ఎలాగా నీ మైండ్ మారిపోయిందో అన్నీ కనిపెడతా ఉంటాడు. మళ్ళీ చెప్తున్నా, నిన్ను పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ స్వస్థత పొంది కళ్ళు కోనేట్లో కడుక్కొని బాగుపడి వచ్చాడే, అతని దగ్గరికి ప్రభు మళ్ళీ వెళ్ళాడా, అంతటితో వదిలేశాడా? తొందరగా చెప్పాలి. మళ్ళీ అతన్ని దర్శించాడా, లేకపోతే ఇంక అంతటితో బాగు చేసి వదిలేశాడా? వదల్లా. వాళ్ళంతా ఊరోళ్ళంతా ఏకమై అతడు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చాడని అతన్ని వెలేశారు. అతడు యేసు ప్రభువు నమ్ముకున్నందుకు మేము వెలేస్తున్నాం మీ వాడిని అంటే వాళ్ళ అమ్మా నాన్న వదిలేశారు. మీ ఇష్టం, వేసేసుకోండి బాబు, మాకు మీరు ముఖ్యం, ఊరు ముఖ్యం, ఆడపోతే పోయాడు అనుకున్నారు. ఒరే దౌర్భాగ్యులారా, మా బిడ్డ ఇప్పటిదాకా గుడ్డి బతుకు బతికాడు, ఇప్పుడు చూపు వచ్చింది, చక్కగా చూస్తున్నాడు ఆ మహానుభావుడి దయ వల్ల. దరిద్రులారా, మేము మా కుటుంబం బాగుంటాం, మీకు ఇష్టం లేదా? ఇంత నీచమైన మనస్తత్వాలు కలిగిన మీ మధ్య మేమెందుకు ఉంటాం, ఇంకొక ఊరు పోతాం, మా అబ్బాయిని తీసుకొని పదరా అబ్బాయి అనాల్సింది వాళ్ళల్లా. వాడు మీ ఎదుట ఉన్నాడు, వాడు పెద్దవాడే, వాడికి అన్నీ తెలుసు, వాడిని అడిగి విచారించి మీరు ఏం చేయాలనుకున్నారో అన్ని చేసేసేయండి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, పిల్లవాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు అనుకో, వాళ్ళిళ్ళు వచ్చి మాట్లాడుతుంటే, వాళ్ళిళ్ళు వచ్చి విమర్శిస్తుంటే ఈ తల్లిదండ్రి వాళ్ళకు సపోర్ట్ చేసి ఈ బిడ్డని కాటేస్తూ ఉంటారు. ఆ కూతురు ఏదో యేసుప్రభుని నమ్ముకుందనుకో, వాళ్ళిళ్ళు వచ్చి కాట్లేస్తుంటే వాళ్ళతో కలిసి వీళ్ళు కాట్లేస్తూ ఉంటారు. అడ్డం తిరగరు. అరే మీరు చెప్పేది ఏందిరా బాయ్, నా కూతురు తనకి ఇష్టమైంది ప్రభువుని నమ్ముకుంది, దానికి మీరెవరు ఆక్షేపించడానికి? మీకు ఇష్టమైన గోళ్ళకి మీరు పోవటం లేదా? మీకు ఇష్టమైన దర్గాలకు మీరు పోవటం లేదా? మీకు ఇష్టమైన ప్రదేశాలకు మీరు పోవటం లేదా? ఎందుకురా మాకు వచ్చి క్లాస్ ఇస్తున్నారు? నా కూతురే కాదు, అవసరమైతే నేను కూడా నమ్ముకుంటా, నా కొడుకే కాదు, అవసరమైతే నేను కూడా నమ్ముకుంటా, నా బిడ్డలు మనశ్శాంతిగా ఉన్నారు, నాకంతే చాలు. నా బిడ్డలు చెడు ప్రవర్తన వదిలిపెట్టి సత్ప్రవర్తన కలిగి అద్భుతంగా బతుకుతున్నారు, చాలు. వాళ్ళ జీవితాలు మారినాయి. మీరు మార్చారా? లేకపోతే నేను ఎంతసేపు ఆరాధించింది మార్చిందా? యేసు ప్రభువులో వాళ్ళు అంత అద్భుతమైన మార్పు పొందినప్పుడు మేము బాగున్నాం, ఈరోజు మా కుటుంబం బాగుంది, మీ క్లాసులు ఏందిరా? అవసరమైతే మేము మొత్తం మీకు ఎదురు తిరుగుతాం అంటే ఎంత బాగుండు. ఎక్కడో కొందరు అంటారు అలాగా. ఎక్కువ శాతం అంతా ఈ 9వ అధ్యాయంలో ఉన్నారే తల్లిదండ్రులు, పాపం ఆ కళ్ళు లేనోడు తల్లిదండ్రులు, ఇట్లాంటి రకాలు ఎక్కువ. వాడిని పాపం ఎంత బాధ పెడుతున్నారండి. వాడెంత మొండోడో చూడండి. ఒరే మీరు నన్ను ఏమన్నా చేయండి, నేను ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు చూస్తున్నాను, అంతకుముందు కళ్ళు లేవు, మా అమ్మ మా నాన్న జన్మ ఇచ్చారు కానీ గుడ్డి జన్మ ఇచ్చారు, నా గుడ్డి బ్రతుక్కి వెలుగునిచ్చింది నా యేసు.
హల్లెలూయా, హల్లెలూయా. నా అంధకారం నిండిపోయిన జీవితానికి ఆశ్చర్యకరమైన వెలుగు చూపించింది నజరేయుడగు యేసు. మీరందరూ కట్టగట్టుకొని ఇందాక నేను పోయి కళ్ళు కడుక్కున్న కోనేట్లో దూకి సావండి, నేను మాత్రం ఆయన గురించే చెబుతా సాక్ష్యం. స్తోత్రం. అని వీడు మొండికేసి సాక్ష్యం చెబుతుంటే పెద్ద పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ జరిగి అతన్ని వెలేశారు. ఉందా తల్లి ఆ వచనం అమ్మా? తర్వాత వాడు వెలివేయబడ్డ తర్వాత ఏం జరిగిందో యోహాను సువార్త 9వ అధ్యాయం ఆ వచనం చెప్పి చదువమ్మా, త్వరగా చదువమ్మా. 35వ వచనం అంట చూడండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కార్యం జరిగింది, స్వస్థత కార్యం జరిగింది, బాగుపడ్డాడు. కానీ వాని విశ్వాసాన్ని వాళ్ళు శోధించారు. మళ్ళా వచ్చి టెస్ట్ చేసుకుంటున్నాడు యేసయ్య. వీడి విశ్వాసం ఫస్ట్ బాగానే ఉంది, మరి ఇప్పుడు ఉందా ఊడిందా? పరీక్ష చేసి, నువ్వు ఆయన గురించి తెలుసుకున్నావా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా అంటే, విశ్వాసం ఉంచడానికి సందేహమే ఉందయ్యా, ఐఎమ్ రెడీ. కానీ ఎవరు ఆయన? నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే. వెతుక్కొని వచ్చాడా లేదా మళ్ళీ బాగు చేసి వదిలేశాడా? వదలడు. బిడ్డను కని ఏ తల్లని వదిలేస్తుందా? మరి యేసయ్య ఎందుకు వదలడు? చూడండి, ఈ ముగ్గురు సాక్ష్యాల్లో కూడా అదే జరిగిద్ది. బేతెస్దా కోనేటి దగ్గర స్వస్థత పొందిన వాడిని కూడా వెతికాడు. ఈయన బాగు చేశాను, మొత్తానికి విశ్వాసం గల్లోడే, తెగించాడు, గట్టిగానే ఉన్నాడు. వీడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు బాగుపడ్డాడు కదా, పోయి పాత ఫ్రెండ్స్ని దర్శిస్తున్నాడా? హౌస్ విజిటింగ్ చేస్తున్నాడా పాత ఫ్రెండ్స్ది? లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ తను కనపరుచుకొని ఆనందపడుతున్నాడా? అసలు ఈడేం చేస్తున్నాడు అని పరిశీలిస్తే దేవుడు వెతికాడు వాడిని. బాగు చేసేటప్పుడేమో విశ్వాసం గల్లవాడా లేదా అని పరీక్షించాడు. వాడు తెగించి స్వస్థత పొందిన తరువాత ఈ కృతజ్ఞతా బుద్ధి వీడు కలిగి ఉన్నాడా లేకపోతే వదిలేశాడా? మేలు పొందావు, పొందిన మేలుకు తగ్గట్టు దేవునికి సమీపంలో ఉన్నావా లేకపోతే దూరం అయిపోయావా? ఆ మొదటి ఆత్మీయతలు అలానే కొనసాగుతున్నావా లేకపోతే చల్లారిపోయావా? మండుచున్న ఆత్మతో ఇంకా మంట కలిగి ఉన్నావా లేకపోతే ఆత్మను ఆర్పేసుకున్నావా? పరీక్షించుకుంటాడు. వచ్చి చూస్తే అతడు ఎక్కడ కనపడ్డాడో తెలుసా? దేవాలయంలో. చదువు తల్లి ఆ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. హద్దుగో. యేసు ప్రభు మనల్ని వదలడు ప్రియులారా. బాగు చేయటమే కాదు, బాగుపడ్డ నువ్వు పరిశుద్ధంగా గొర్రె పిల్లలాగున్నావా, మళ్ళా పాత ప్రదేశాల్లోకి వెళ్ళిపోయి మళ్ళా పందిలాగా తయారయ్యావా? వెతుక్కుంటాడు, చూసుకుంటాడు. కొంతమంది ఏమో కడగబడి శుద్ధులై ప్రత్యేకంగా ఉంటారు, కొంతమంది ఏమో మళ్ళా పాత స్వభావాన్ని చూపించిపోయి మళ్ళా బురద గుంటలోనే పొర్లాడుతుంటారు. ఈ బాగుపడ్డోడు, ఈ స్వస్థత పొందినోడు కృతజ్ఞత కలిగి నా సన్నిధిలో ఉన్నాడా లేకపోతే వీడు అంతకుముందు ఆ పాత ఫ్రెండ్స్తో కలిసి గలీజ్ పనులు చేశాడు కదా, మళ్ళా పోయి ఆ గలీజ్ బ్యాచ్లో కలిశాడా? ఏమయ్యాడు వీడు అసలు అని వెతుకుతున్నాడు. అయితే అద్భుతం జరిగింది. వాడు ఎటు వెళ్ళలా. బహుశా బాగుపడ్డాక ఆడ మధ్యలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు పాత ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు, ఒరే నీకు ఇప్పుడు బాగానే ఉంది కదరా, బాగుపడ్డావుగా, వస్తావా అని అడుగుంటారు. మీతో వచ్చినందుకే కదరా 38 ఏళ్ళు ఇక్కడ కూర్చుంది, ఇంకెందుకు సిగ్గులేకనా, పొర్రపాటును కూడా నేను రాను అన్నాడు వాడు.
ఫ్యామిలీ వచ్చారు. ఏంటి బాబు, ఇన్నాళ్ళకి మరి బాగుపడ్డావు, చక్కగా తయారయ్యావు, మరి ఇంటికి రావచ్చు కదా అని ఉండొచ్చు. వాడేమని ఉంటాడు, అన్నీ పట్టుకుపోయి మెదల్లేని స్థితిలో ఉంటే పరుపు తెచ్చి వేసి నన్ను ఆడ పడేసి పోయారు, పనికిరాననే కదా పడేసిపోయారు. ఇప్పుడు పనికొచ్చేవానిగా దేవుడు నన్ను చేసినందుకు మళ్ళా సంబంధం కోసం వచ్చారా? మీ అనుబంధ సంబంధాలకు ఒక దండం. దైవజనుడు ఓ పాట పాడాడు. ఆయన చివరి ఘట్టంలో ఆ పాట పాడాడు. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవునికి మహిమ. లోక మర్యాదలు మమకారాలు గతించిపోతాయి. కన్న తల్లే బిడ్డను చంపిన రోజులు, లేదా కన్న తండ్రి బిడ్డల్ని చంపేసిన దినాలు, తోడబుట్టిన అన్నదమ్ముళ్ళే ఒకళ్ళనొకళ్ళు నరుక్కొని చంపుకున్న దినాలు, లోక సంబంధమైన మమకారాలు, ఒకప్పుడు తీయగా ఉన్నాయి ఆ అనుబంధాలు, తర్వాత అలా మారిపోయినాయి. పిల్లలే తల్లిదండ్రుల చావుకు కారణమైన చరిత్రలు. ఇదంతా లోక సంబంధమైన అనుబంధం, బాంధవ్యం, మమకారం. మారిపోలేదా అలాగా? జరగలేదా అలాగా? జరిగినాయా లేదా? ఏం చెప్పరేందండి మరి? ఆ మొక్క చెప్పరే. ఒకప్పుడున్న మమకారాలు తర్వాత ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఒక పచ్చి నిజం చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. నీ కాలు చెయ్యి అన్నీ కరెక్ట్గా రన్నింగ్లో ఉన్నంత వరకే నీ ఆటలు సాగుతాయి. ఏది మీరు చెప్పండి? ఏది నీ కాలు చెయ్య? అట్లా చెప్పుకోండి. నీ కాలు చెయ్యి అంటే మీరందరూ కలిసి నా కాలు చెయ్యి చెబుతున్నారేమో. చెప్పండి, ఎవరు కాళ్ళు చెప్పుకోండి. మా కాళ్ళు చేతులు, కాలు చెయ్యి క్రమంగా ఉన్నంత వరకే మా ఆటలు సాగుతాయి. ఏమాత్రం అయి తేడా వచ్చి కొద్దిగా బీపీ హై అయి కొద్దిగా మెదడులో నరాలు ఏదన్నా కొంచెం చిట్లి కొద్దిగా ఈ రెండు కానీ బ్రేక్ అయినాయా, అప్పుడు నీకు నీ ఫ్యామిలీలో ఒరిజినల్ సినిమా కనపడిద్ది. ఓపెన్గా చెప్తున్నా, ఆల్రెడీ కొంతమంది చూస్తూనే ఉండొచ్చు ఇప్పటికే. అర్థమైందా?
నువ్వు మళ్ళీ ఇందులో ముసలితనం కుర్రతనం అనేది ఏం లేదు. మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి ఒక అతనికి కాలు చేయి చచ్చుబడింది. ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యి నడుం దగ్గర దెబ్బ తగిలి కింది పార్ట్ అంతా చచ్చుబడిపోయింది. అట్లాగా కొంతమందికి ఇంకొక రకమైన బలహీనత వచ్చి ఎఫెక్ట్ అవుతుంది. ఇలాగ రకరకాలుగా మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. మనకేం పెద్ద వేరే ఏం అవసరం లేదు, చిన్న చిన్నవి చాలు. ఏయ్యా కండలు బాగున్నాయి, నేను మంచి చురుకైనోడిని, బాగా తెలివైనోడిని, ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఫుల్గా ఉంది, నేనంటే అసలు హడలు ఇంట్లో ఏదేదో ఊహించుకుంటారు. కొంచెం అన్నీ కరెక్ట్గా ఉంటే అసలు పట్టపగ్గాలు ఉండవు, ఏమి నడమంత్రమో ఏమి మిడిమేళమో అన్నట్టు ఉంటారు. అర్థమైందా? కొంచెం తేడా పడితే అప్పుడు అర్థమైంది విషయం. కాబట్టి అప్పటిదాకా నువ్వు అంటే భయపడ్డోళ్ళు ఇక నిన్ను భయపెట్టడం మొదలు పెడతారు. అప్పటిదాకా నువ్వు కొడితే పడ్డోళ్ళు డౌట్ లేదు నిన్ను తన్నటం మొదలు పెడతారు. ఎందుకంటే నువ్వు తిరిగి ఫైట్ చేయలేవుగా, అయిపోయిందిగా. అవునా? అయిపోలేదా? అయిపోయింది కదా. నువ్వు కాలు చేయి పని చేయక అన్నావు అనుకో, ఏందిరా ఏంది ఏంది దున్నను మేపినట్టు మంచంలో పడేసి మేపింది కాక మళ్ళీ నువ్వు మూలుగుతావా వెధవా, నరుమై తన్నొచ్చు, ఏమైనా చేయవచ్చు. వీడియోలు ఏమైనా చూపించమంటారా? నెట్లో సెర్చ్ చేయండి, ఇట్లాంటివి ఇన్ని వస్తాయి. ఒక తల్లిని కూతురు కాలు బట్టి అలాగ లాగేసింది కింద. పిల్లలు లేరు అని కొంతమంది ఏడుస్తారు. అట్లాంటి పిల్లలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకు? ఒక కూతురు తల్లిని కట్టను అడ్డం లాగి మరి పెటాపెటా కొడుతుంది. మరో తల్లిని ఇంట్లో సంతానం మనోసంతానం మొత్తం ఆమెని బెల్ట్తో కొడుతున్నారు. ముసలితనం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ చేష్టలు పిల్ల చేష్టల్లాగా మారిపోతాయి. ఇదంతా ఒక చక్రం అండి. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం అనేది ఒక వృత్తం గీస్తే, మళ్ళీ చెప్తున్నా, బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం అనేది ఒక వృత్తం రౌండ్ గీస్తే, వృద్ధాప్యం అనేది మళ్ళీ బాల్య దశ దగ్గర పక్కకు వచ్చి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బాగా అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మంచిగా ఆలోచిస్తున్నాం, మంచిగా అడుగులు వేస్తున్నాం, బాగుంది. కానీ వయోపరిమితి మించిపోయే కొద్దీ, వయోభారం పైన పడే కొద్దీ మైండ్ పనిచేయటం మానేస్తుంది, అవయవాలు పనిచేయటం మానేస్తాయి. పసి కందులుగా ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఎలాగైతే మనం ఆధారపడ్డామో, వృద్ధాప్యంలో కూడా తప్పనిసరిగా ఒకరి మీద మనం ఆధారపడాల్సి వచ్చింది. కొద్దిగా మోనిటర్లు ఇచ్చుకో. వృద్ధాప్యంలో మనం ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చింది. బాబు అందరు వినండి అయ్యా, అందరూ వినండి. ఇది విననోళ్లే దెబ్బతింటుంది. ఒక తల్లిని పడేసి, మొత్తం వీడియోస్ ఉన్నాయి, పిల్లలు మనవ సంతానం ఆ ముసలమ్మని బెల్ట్తో కొడుతున్నారు. మరి పాపం ఏం చేసిందో, మరి ఏమి తేడా చేసిందో, మరి ఒకటోళ్ళు ఏమైనా చేసిందో, మరి ఇబ్బంది అయి చేదరబుట్టి కొడుతున్నారో కానీ మొత్తానికి బెల్ట్తో కొడుతున్నారు. ఇంకొక ముసలాయన్ని చూశాను వీడియో. ఆయన్ని పాపం కర్ర పట్టుకొని, లుంగి ఏదో తెల్ల లుంగి కట్టుకొని ముసలాయన్న పాపం నడవలేక నడుస్తూ ఉన్నాడు. మరి ఆమె కోడలో కూతురో తెలియదు, ఎగిరి ఒక తన్ను దన్నింది, పాపం ఎల్లికలు పడ్డాడు. అట్లా కొడితే తిరిగి కొట్టగలడా? పడ్డపాటు లేవలేకపోయాడు పాపం ఆయన. అవి చూస్తే మీరు ఏడుస్తారు. చూడాలా, అట్లాంటివి చూడాలా. అది నిజం, జీవితం. ఏదో ఊహా ప్రపంచాల్లో గాలి మేడలు కట్టుకొని ఏదేదో కలలగంటం కాదు. లోక సంబంధమైన అనుబంధాల మీద, మమకారాల మీద విపరీత వాంఛలు పెంచుకొని, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు, అసలు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకొని గందరగోళం అయిపోయే వాళ్ళందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. జాగ్రత్త. లోక మర్యాదలు, మమకారాలు,
ఆ ముసలితనంలో అంతసేటు దెబ్బలు తింటున్న వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఊహించి ఉంటారా? ఒక్కసారి చెప్పండి నాకు. వాళ్ళు మా గతి ఇలా మారిద్దని ఊహించి ఉంటారా? చచ్చిపోదామంటే చావలేరు, బతుకుదామంటే ఆ దుర్భర జీవితం బతకలేక చావలేక ఎంత క్షోభో తెలుసా? భవిష్యత్తు అలా ఉందని ఎవ్వరూ మర్చిపోకూడదు, స్త్రీలు కానీ పురుషులు కానీ. కాబట్టి ఇప్పుడు ఎవరితో అనుబంధం మనకి శ్రేష్టం? తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లల్ని పట్టిస్తారండి కొంతమంది. అందుకు చెప్తున్నాను ఇదంతా. అదే బిడ్డకు చూపిస్తే ప్రభు, అయ్యా నా బిడ్డని బాగు చేసింది యేసయ్యా, మా బిడ్డ అలాగా అవిటి బతకటం మీకు ఆనందమేమో, వాడి దుర్భర జీవితం చూడలేక మేము అల్లాడాం, ఈరోజు వాడు బాగుపడ్డాడు, మీ మొత్తం ఏమైపోయినా పర్వాలేదు, మా బిడ్డ మేము కలిసి అవసరం అయితే వేరే ఊరు వెళ్ళి బతుకుతాం పొండిరా అన్నారా? అనలా. అమ్మో, బంధువులను ఎట్లా పోగొట్టుకుంటాం, కులపోళ్ళని ఎట్లా పోగొట్టుకుంటాం, ఊరోళ్ళని ఎట్లా పోగొట్టుకుంటాం, పోతే పోతాడు వెధవాడు అని వదిలేశాడు. వాడొక్కడైపోయాడు పాపం. అయినా సరేలేరా మీరు చెప్పినట్లు ఇక మాట్లాడంలే, సరేలే ఇక యేసు నన్ను బాగు చేశాడని చెప్పంలేరా, పోనీలే పాపం వదిలేసేయండిరా, ఇంకా నన్ను ఎట్లా అల్లరి చేయవాకండ్రా, ఆఖరికి మా అమ్మ మా నాన్న కూడా నాకు సపోర్ట్ చేయలేదు, ఇంకా చేసేది ఏముందిలే, సరేలే ఇక ఆ మాట చెప్పంలే అన్నట్టయితే ఊళ్ళో ఉంచేవాళ్ళు. వాడేం పిచ్చోడా అయింది. ఒరే, నా కళ్ళు వస్తే నా కళ్ళు ఇచ్చినోడిని నేను ప్రస్తుతించకుండా మీరు నన్ను ఆపటానికి ట్రై చేస్తే నాకంటే కుక్క నయం అవుతుంది. నేను మేలు పొంది కృతజ్ఞత చెల్లించకపోతే, కృతజ్ఞత కలిగి బ్రతక్కపోతే నాకంటే కుక్క నయం అవుతుంది. ఒకసారి ఒక ఇంట్లో కుక్క నురుగులు గక్కుతుంది. ఏంటని పరిశీలిస్తే పాము కాటుకు గురైంది కుక్క. దాన్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ ఇప్పించారు, బతికింది. దీన్ని పాము ఎక్కడ గరిసింది ఏంటని చూస్తే ఆ ఇంటి సరౌండ్స్లో పక్క గల్లీ, సన్న గల్లీ ఉంది. ఆ గల్లీలో ఇది పామును చంపి పడేసింది. అంటే ఆ ఇంట నివసించేటువంటి యజమానులు నాకు ఆహారం పెడుతున్నారు, నేను తింటున్నాను, వారికి హాని కలిగించింది ఈ పాము, దీన్ని ఉండనీయకూడదని దాన్ని కాట్లు అది తిని దాన్ని చంపి ఆడబడేసి ఇది పడిపోయింది. కుక్క, కక్కి తిరిగి తినే కుక్క, పట్టెడు అన్నం పెట్టి దాన్ని ఆదరించిన వారి పట్ల అంత కృతజ్ఞత చూపిన కుక్క. అరెరెరెరె పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా గుడ్డితనంతో అల్లాడిపోతున్న నా బ్రతుక్కి ఇంత వెలుగునిచ్చిన యేసయ్య దేవుడు, ఆయన గురించి చెప్పకుండా నన్ను నోరు మూయమంటారేమిట్రా? ఊరికైనా అడ్డం తిరుగుతా, తెగిస్తా, అంతేగాని మీరు చెప్పినట్టు నేను చెయ్యను. రే, అట్లయితే నువ్వు ఏడుంటావో తెలుసా? ఎక్కడున్నా పర్లా, ఎవరు పట్టించుకో. ఏడిచారు, ఏందిరా మీరు నాకు చేసింది? అయ్యా ధర్మం 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 అంటే చిల్లర రాలిపారు. మీరేసిన చిల్లరతో నా కడుపు కూడా సరిగా నిండలేదురా. కళ్ళు కనపడక గుంటా మెట్ట గానక నేను బోర్లబడి ముక్కు పగిలి మూతి పగిలి పడిపోతే నన్ను చూసి పగలబడే గుడ్డడా అరే అని నవ్వారా మీరు. నా అధోగతి చూసి, నా అగచాట్లు చూసి ఎద్దేవా చేశారు, ఎగతాళి చేశారు, నవ్వారు, హేళన చేశారు. కానీ నా ప్రభు ఒక్క మాటతో నన్ను స్వస్థపరిచాడు. ఆయన నాకు కావాలి. మీరు మొత్తం ఉన్నావో లేకపోయినా నాకు ఇబ్బంది లేదు, నాకు ఆయన ఒక్కడుంటే చాలు. ఆయన ఒక్కడుంటే చాలు, ఆయన కొరకు బతికేస్తా అని నిలబడ్డాడు రోషంగా. వాడి తెగింపు, వాడి కృతజ్ఞత, వాడి విశ్వాసం అలా ఆకర్షించిన యేసయ్య. అలాగే ఇక్కడ ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు పాపం చేయకము అన్న వాని దగ్గర ఫ్యామిలీ అడుగుండొచ్చు. బాగుపడ్డావు కదా, ఇంకొచ్చేసా ఇంట్లోకి,
మరి బాగా లేనప్పుడు అంటే బాగలేనప్పుడు అంటే పనికిరాడు కదా. అందుకే చెప్పా ఈ మాటలు. పనికొస్తేనే తమ్ముడు, అందరు చెప్పండి, పనికొస్తేనే చెప్పండి, అందరు చెప్పండి, పనికొస్తేనే భర్త ప్రేమించినా, భార్య ప్రేమించినా, పిల్లలు ప్రేమించినా, తల్లులు ప్రేమించినా, ఇంకా వీలైతే తల్లులు కొంచెం పనికి వచ్చినా పనికి రాపోయినా కాస్త వాళ్ళు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, మమకారం చూపుతారు. కానీ పిల్లలు మాత్రం నెంబర్ 1 దుండగులు ఎక్కువ. 100లో 80% దుష్మన్ గాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఒక 20% ఉంటారు మంచోళ్ళు. నేను అందరూ దుష్మన్ గాళ్ళు అంటల్లా, కానీ 80% దుష్మన్ గాళ్ళే తగిలారు నాకు పిల్లల్లో. ఖచ్చితంగా వాళ్ళకి మామూలుగా చూపించరు. చూడండి, అదిగో కూతురు తల్లిని. గోడకు పడేసి గొంతు పట్టుకుని చూడండి. ఇంకా ఉన్నాయి, స్పష్టమైనవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అదిగో తల్లిని పడేసి లాగుతూ ఉంది. ఇట్లా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అవి మీరు నెట్లో సెర్చ్ చేస్తే మస్తు కుప్పలు వస్తాయి. చూడాలి. అదిగో వృద్ధురాలైన తల్లిని, కదల్లేదు, మెదల్లేదు. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవునే. అన్ని బాగుంటే వచ్చేవాళ్ళు, అన్ని తారుమారైతే అడ్రస్ లేకుండా పోయేవాళ్ళు, మళ్ళా బాగుపడేసరికి వచ్చేస్తారు. ఏబు బాగున్నప్పుడు వచ్చారు అందరూ. హలో, ఏబుకు అగచాట్లు రాగానే ఒకళ్ళు కనపడలేదు. ఏబు తిరిగి రికవర్ అయిన తర్వాత మళ్ళా మొత్తం వచ్చారు. ఎంత లేసి కష్టాలు పడ్డావు తమ్ముడా, ఎంత లేసి బాధలు పడ్డావు అన్నయ్యోయ్ అనుకుంటూ వచ్చారు. అలాగని బంధువుల్ని ద్వేషించమని, అయిన వాళ్ళని పోగొట్టుకోమని నేను చెప్పట్లా. కానీ ఆ మమకారాల కంటే కూడా, ఆ అనుబంధాల కంటే కూడా మించింది మీకు, నాకు, మనందరికీ యేసయ్యకి ఉన్న అక్షయ అనుబంధం. అర్థమైందా? ఇప్పుడు మీకు నాకు మనకు ఏర్పడ్డ బంధం ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు ఏర్పడిన అక్షయ అనుబంధం. ఇది క్షయం కాదు. దీని స్థిరత్వం, నిత్యత్వం, పర్యంతం. హల్లెలూయా. వీడు ఫ్రెండ్స్ ఎమ్మటి పోయాడా, లేకపోతే ఫ్యామిలీలోకి వెళ్ళి మళ్ళా ఫ్యామిలీకి ఉపచారం చేయటం మొదలు పెట్టాడా, లేకపోతే నా ఆలయములో, నా సన్నిధిలో కాచుకున్నాడా? ఎక్కడున్నాడు వీడని వెతికాడు. ఆ 38 సంవత్సరాల జబ్బుతో ఉన్నాడు, బాగుపడ్డోడిని చక్కగా దేవాలయంలో కనపడ్డాడు. శబాష్, ఇదిగో చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నావు, నా సన్నిధిని కాచుకున్నావు, పో బాగుపడతావు. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాట్లేక పాపము చెయ్యకు, నిన్ను స్వస్థపరిచాను. కనబడాల్సిన స్థలంలోనే నాకు కనబడ్డావు. సంతోషం. 10 మంది కుష్ఠరోగుల విషయంలో కూడా వాళ్ళ విశ్వాసం గొప్పదే. వాళ్ళు మొత్తం బాగుపడ్డారు, కానీ వాళ్ళు మొత్తం తిరిగి ఆయన దగ్గరకు పరిగెత్తి వస్తారని ఆశించాడు. కార్యం చేయటమే కాదు, దాన్ని పొందిన వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో ఆయన పరీక్షించి చూస్తాడు అన్న విషయం చెప్తున్నాను నేను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, విశ్వాసం మనలో ఉంటే అది ఏం చేస్తుంది అన్న విషయం నేను చెప్తున్నానండి. విశ్వాసం మనలో ఉంటే దేవుని కొరకు చేయుటకు తెగిస్తుంది. అది ఆ తెగింపు మనలో ఉందా లేదా, ఆ కృతజ్ఞత మనలో ఉందా లేదా ఆయన పరీక్షించి చూసుకుంటాడు.
కొంతమంది మేలు పొందేటప్పుడు తెగిస్తారు కానీ పొందినాక తెగించరు. చాలామందిని చూసి అట్లా. కానీ తెగించేవాడే విశ్వాసి. ఆ విశ్వాసంతో తెగించిన వాడే నిత్య జీవం పొందుతాడు. అరే జబ్బు వచ్చింది, పోయావు, ఆ ప్రార్థనలు చేపించుకున్నావు, స్వస్థత వచ్చింది, ఇంకెందుకు? అయిపోయింది ఇక ఆ సెక్షను. ఇక మళ్ళా మన మతం, మన ఆచారం, మన వ్యవహారం. మళ్ళీ మన మతం మనకు కావాలిగా, ఫ్యామిలీ కావాలిగా అని మళ్ళీ అందులోకి పోయి అందులో భజన చేసిన వాళ్ళు ఇంతమందిని చూశా. కొంతమంది మొండోళ్ళు ఉన్నారు. సమస్య లేదు, నన్ను ముట్టి బాగు చేసింది ఆయన కాబట్టి నేను ఇంకా ఆయన వదిలిపెట్టేది లేదు అని తెగించిన వాళ్ళని చూశాను. కులం అడ్డుపడ్డా, మతం అడ్డుపడ్డా, ఫ్యామిలీ అడ్డుపడ్డా, అనుబంధాలు అడ్డుపడ్డా, మొత్తాన్ని తెంచుకొని నాకు యేసు చాలు, ఆయన రక్షణ చాలని వచ్చి ఆయన పాదాల దగ్గర మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులై ఆయన వెంబడిస్తున్న బిడ్డలు కూడా అనేక మందిని నేను చూశాను. నా మట్టుకు నేను కూడా అందులో ఒకటిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చిన నీకు ఆయన పట్ల నిజంగా విశ్వాసం ఉందా? ఉంటే చెయ్యొద్దు, నాకుందన్నా. మరి విశ్వాసం ఉంటే నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి తెగింపు ఉందా నీ దగ్గర? తెగింపు ఉంటే ధన్యురాలివే. పిరికి పొందవై, భయస్థుడివై, తెగింపు లేనటువంటి వ్యక్తివై ఉంటే ఈరోజు సిగ్గుపడి మారు మనసు పొందు. అర్థమైందా? దావీదు విశ్వాసం గల్లవాడే. 10 సార్లైనా చెప్పొచ్చు ఆ మాట. విశ్వాసం గల్లవాడు. ఆ విశ్వాసం ఏం చేసిందో తెలుసా? తెగించేటట్టు చేసింది. అదే సైన్యములో గొలియాతును ఎదుర్కొన్నప్పుడు, ఫిలిస్తీయులతో యుద్ధము ఇశ్రాయేలుకి ఏర్పడినప్పుడు, సౌలు రాజుగా ఉన్నప్పుడు, సౌలు సైన్యంలో వెంట్రుకని ఇలా పట్టుకుంటే, వెంట్రుకని ఇలాగ ఒకటి పట్టుకుంటే, లేకపోతే 2 కట్టెలకు వెంట్రుకను కట్టి దూరం వెళ్ళి ఒడిసేలలో రాయి పెట్టి గిరగిర తిప్పి కొడితే కరెక్ట్గా ఆ వెంట్రుక తెగిపోయేంత గురి కలిగిన వాళ్ళు 600 మంది కంటే ఎక్కువ ఉన్నారు అక్కడ. ఎక్కడ? ఇశ్రాయేలు సైన్యంలో 600 మంది కంటే ఎక్కువ ఉన్నారు. అంత గురి కలిగిన వాళ్ళు. ఇక వాళ్ళ రాజు సంగతి సరే అందరికంటే ఒక అడుగు ఎత్తుంటాడు. మొత్తం కలిసి మళ్ళీ దేవుని, జీవం గల దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. మళ్ళీ వాళ్ళందరికీ కలిసి దేవుని సైన్యం అని పేరు. కానీ ఒక్కడన తెగించాడా? అది విశ్వాసం ఏం చేస్తుంది అంటే చెప్పింది అది తెగిస్తుంది. దేవుణ్ణి నేను నమ్ముతున్నా, వాడి మీద యుద్ధానికి వెళ్తా, ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసం దావీదును తెగించేటట్టు. మరీ దారుణం ఏంటంటే కత్తి కటారు కూడా లేకుండా పోవటం. గొర్రెల్ని కాపాడుకోవడానికి జంతువులను దూలేటువంటి ఆ ఒడిసేల తీసుకొని పోవటం మరీ దారుణం అన్నమాట. ఎంత విశ్వాసము, ఎంత తెగింపు అంటే, కత్తి లేదు కదా నాయన అంటే ఆయన చూసుకుంటాడు. నీకు కవచాలు లేవు కదా నాయనా అంటే ఆయన చూసుకుంటాడు. నీకు యుద్ధం తెలియదు కదా నాయనా ఆయన చూసుకుంటాడు. నేనైతే ఆయన యందు విశ్వాసం ఉంచి తెగించి రణభూమిలో నిలబడతా. అంత మాత్రం చేసినాడు ఒక్కడు కూడా లేడుగా. వాడు అనే మాటలు విని బతికే కంటే ఆ రణభూమిలో వాడిని ఎదుర్కొని అవసరమైతే చేస్తా. నా దేవుడు జయమిస్తే గెలుస్తా. దయచేసి మీరు నన్ను అడ్డగించొద్దు, పోనీయండి, లేట్ అవుతుందని తొందర చేసి వెళ్ళిపోయింది. గొర్రెలను దోలే కర్ర ఒడిసేల. ఏమైంది? విశ్వాసం, దావీదులో ఉన్న విశ్వాసం తెగించేటట్టు చేసింది. ఆ తెగింపు గొల్యాతుని కూలగొట్టింది. చిన్న గొర్రెలను దోలే చేతి కర్రను తీసుకొని బయలుదేరాడు మోషే. పెద్ద సరుకు కాదు. విశ్వాసం నీ దగ్గర ఉంటే దాన్ని బట్టి
ప్రయోగించి దాన్ని విశ్వాసాన్ని ప్రయోగించే తెగింపు నీ దగ్గర ఉంటే పెద్ద పెద్ద ఆయుధాలు కాదు, నీకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న వాటిని ఉపయోగించి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు నీ కొరకు. గొర్రెల్ని దోలే కర్ర మోషే చేతి కర్ర. ప్రభువా, దేని చేత వారిని నేను తీసుకొని రావాలంటే ఇదిగో నీ చేతిలో ఏముంది అన్నాడు. ప్రభువా, నా చేతిలో ఇది గొర్రెలు దోలే కర్ర, కానీ పోయి ఈటు తెచ్చుకుంటా ప్రభువా అనలా. ఆయన కూడా తెమ్మని చెప్పాలి. నీ దగ్గర ఏముందో చెప్పవయ్యా అన్నాడు. నా దగ్గర ఈ గొర్రెలను దోలే కర్ర ఉంది, దాని కింద ఏమన్నాడు. ఆ కర్రనే కింద వేయి అంటే కింద వేస్తే అది పాము అయింది. పో తోగబట్టుకో అన్నాడు. పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయిపోయింది. ఇదిగో దీని చేతనే నువ్వు నా ప్రజలు విమోచిస్తావు పోమన్నాడు. ఇంకేం ఆయుధాలు అవసరం లేదా ప్రభువా? బాణాలు, కత్తులు, ఈటలు, బరిసెలు, విల్లంబులు ఏం అవసరం లేదా? బాణాలు కత్తుల చేత జయమిచ్చువాడిని కాదు నేను. నీ దగ్గర ఉన్నదే చాలు పో, దాని ద్వారానే నేను గొప్ప జయమిస్తా. మీరు గమనించాలి, ఆ చిన్న కర్ర గురించి మీరు గమనించండి. ఫరో ముందుకు పోయి ఫస్ట్ విసిరినప్పుడు పాము అయింది కదా, రైట్. తర్వాత నీళ్ళని కొట్టినప్పుడు రక్తముగా మారిపోయింది. సముద్రం దగ్గరకు వచ్చి అదే కర్ర, అరే అది ఏం కర్ర, ఎంత అసలు అది సముద్రాన్ని పాయలు చేయటం ఏంటి? శక్తినిచ్చువాడు దేవుడే. అది ఎవరి చేతిలో ఉందో ఆ వ్యక్తి విశ్వాసం గొప్పది. ఎవరో? మోషే. తన దగ్గర ఉన్నది అదే, కానీ ఆ కర్ర కాదు. ఆ నిర్జీవమైన కర్రకి, ఆ గొర్రెల్ని దోలే కర్రకి ఎవరి హస్తం తోడుగా ఉంచాడు? దేవుని హస్తం. ఆ కర్రను ఊరకట్ల ఉపయోగం. అంతేకాదండి, కర్ర గురించి దాని గురించి ఎందుకన్నా అంత స్పష్టంగా మాట్లాడుతున్నామంటే, అమాలేకీలతో నిర్గమాకాండంలో ఇశ్రాయేలు అమాలేకీలకి యుద్ధం జరిగినప్పుడు మోషే చెప్పిన మాట అదే. దేవుని కర్ర చేత పట్టుకొని నేను కొండ ఎక్కుతాను, యెహోషువా నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అన్నాడు. మోషే చేతుల్లో ఉన్న ఆ కర్రను పైకెత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు, అది దించినప్పుడు ఇశ్రాయేలు ఓడారు. చూడండి, దేవుడు తన బలమైన కార్యాలకు వాడుకున్నవి బలహీనమైనవి. ఈరోజు మనందరం బలహీనమే కావచ్చు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు మనం తెగించగలిగితే మనల్ని చేతుల్లోకి తీసుకొని ఆ ఒడిసేలను వాడినట్టు, ఆ కర్రను వాడినట్టు మనల్ని వాడి గొప్ప కార్యాలు సాధిస్తాడు ఆయన. ఇది ఒట్టి మాట కాదో, నా లైఫ్లో నేను అనుభవించి చెబుతున్న మాట. ఆ విశ్వాసం, ఆ తెగింపు మన నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరు అది కనపరచగలిగితే తప్పక కార్యాలు చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా మనం గమనించగలిగితే దేవుణ్ణి విశ్వసించినటువంటి వాళ్ళు ఎలా స్పందిస్తారనేది ప్రారంభం నుంచి ముగింపు దాకా మనకి ఇట్టే అర్థమైపోతుంది. నీకు ఒక్కడే అయి ఉన్న కుమారుణ్ణి నాకు తీసుకొచ్చి, నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసుకొచ్చి నేను నువ్వు చూపించే పర్వతం మీద బలిగా, దహన బలిగా అర్పించు అంటే ఎంత తెగింపండి. మనం తెగించగలమా? మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటే నమ్ముతున్నా అని ఒక మాట పలకటమా? ఒక మాట పలకటమా? నీ బిడ్డను తెచ్చి నాకు దహన బలిగా అర్పించమంటే తీసుకెళ్ళాడే, మనల్ని ఏం అడగల. నీ ఫ్యామిలీని తెచ్చి దహన బలిగా అర్పించని, చెడుతనాన్ని విడిచిపెట్టమని ఒక్క మాట చెప్పాడు. నేను దేవుని కోసం ఏమైనా చేస్తా, బిల్డప్ ఇయటానికి మాట్లాడతారు కొంతమంది. దేవుడు నవ్వి అంటాడు, ఏడిసేవలే ముఖమాను, ఏమైనా చేయొద్దులే కానీ నేను చేయొద్దు అన్నయ్య మానుకో అంటాడు. అది కొంచెం కష్టం కానీ ప్రభువా నీకోసం ఏమైనా చేస్తా అంటే పెద్ద హాస్యం అది. మానమన్నవి మానవు, చెయ్యమన్నవి చెయ్యవు, కానీ నీ కొరకు ఏమైనా చేస్తా. ఏం చేస్తావు నీ తలకాయ అంటాడు. మొత్తం గమనించండి మీరు. దివిటీలో కుండలు తీసుకొని గిద్యోను జయం పొందొచ్చాడు. ఇక్కడ విశ్వాసం, తెగింపు అంతే. ఓకే, రైట్. మొట్టమొదట చెప్తున్నాను, యేసు ప్రభును నమ్మి ఆయన మార్గంలో నడవాలి అంటే ఫస్ట్ ఏం కావాలని చెప్తున్నా?
విశ్వాసం ఎలా వెల్లడైద్ది? తెగింపు ద్వారా. కాబట్టి అందుకే చెప్తున్నా, దమ్ము కావాలి. చెప్పండి అందరూ, ఏం కావాలి? యేసయ్యను నమ్మి ఆయన కొరకు నిలబడాలంటే ముందు ఏం కావాలి? దమ్ము. దమ్ము లేనోడు సర్దుకుంటాడు, దమ్మున్నోడు ఊరికైనా అడ్డం తిరుగుతాడు. యేసును వదలడు. ఇంకొక వింత చెప్పనా? అవసరమైతే ఆయనే కొంతమందిని రేపి పంపిస్తాడు. అసలు నీ రంగు తేలుద్దామని, నీ నిజాయితీ, నీ నమ్మకత్వం, నీ కృతజ్ఞత ఏందో తేలుద్దామని నీ వాళ్ళే నీకు రివర్స్ అయ్యేటట్టు, నీ సొంత వాళ్ళే నిన్ను తృణీకరించేటట్టు, నీ 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 ప్రజలందరూ కూడా ఏకమై నిన్ను తప్పు పట్టేటట్టు, అవమానపరిచేటట్టు. నువ్వు చర్చికి బయలుదేరి వస్తున్నావు అనుకో, ఆ అరుగుల మీదో ఆ రోడ్డు పక్కన నిలబడి కూర్చొని నిన్ను గురించి ఎగతాళిగా మాట్లాడే మాటలు నీ చెవుల్లోకి దోచేటట్టు చేస్తాడు. అప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావో చూస్తాడు. అరే 7 సార్లు ఎప్పండి ఎదవల్లారా, మీరు ఏమనుకుంటే నాకు ఏదిరా, నా దేవుడు చూసి సంతోషిస్తే చాలు అనుకుంటున్నారా? లేకపోతే వీళ్ళేంటి నన్ను ఎట్లా చూస్తున్నారు, వీళ్ళేంది ఎలా అనుకుంటున్నారు, అబ్బా ఇదేదో పెద్ద కష్టంలాగా ఉందిగా అని సర్దుకుంటారా అనేది కనిపెడతాడు. కొంతమంది ఉన్నారు సర్దుకున్నోళ్ళు. సో అందుకే చెప్పాను, యేసయ్యను నమ్ముకోవాలంటే దమ్ము కావాలి. రైట్. రెండవ దమ్ము దేనికి కావాలి? తెగింపు. అసలు యేసును నమ్మాలంటేనే తెగింపు కావాలి. అందరు చెప్పండి, యేసును నమ్మాలంటే ఏం కావాలి? పెద్దగా చెప్పాలి, వీళ్ళు చెప్పట్లా. రైట్. రెండవది, నమ్మి జీవితాన్ని మార్చుకొని తప్పుడు రూట్లను విడిచిపెట్టి ఆ రోట్ల నుండి మళ్ళుకొని, ఆ తప్పుడు దారుల్లో నుండి మళ్ళుకొని దేవుని త్రోవలో నడుచున్నట్లు మారు మనసు పొందాలన్నా కూడా దమ్ము కావాలి. దమ్ము. మరి అంతసేటు బాగా పిచ్చగా తల నిండా ఎక్కించుకున్న తప్పుడు క్రియలు, తప్పుడు వ్యసనాలన్నీ వదిలేసి ప్రభువును హత్తుకోవాలంటే ఏం కావాలి? అది లేకనే చాలామంది సర్దుకుంది. రావాలని నాకు కూడా ఉంటుంది, ఏం చేద్దాం, ఇది మానుకోలేకపోతున్నాను, అందుకని రాలేకపోతున్నాను అంటే ధైర్యం చాలటల్లా. యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇవన్నీ మార్చుకోవాలంటే నా వల్ల కాదు, అంత ధైర్యం అంత దమ్ము నాకు లేదు, అందుకే నేను దద్దమ్మలాగా ఇంటికాడే కూర్చుంటా. మనం చెప్పేది ఏంటంటే, నువ్వు మార్చుకోవటం కాదు, నువ్వు రా బాబు, ఆయనే నీకు ఆ బలం ఇస్తాడని మనం చెబుతాం. హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొందాలంటే ఏం కావాలి? దమ్ము కావాలి. కొంతమంది యేసయ్య దగ్గరకు వస్తారు, మారు మనసు కూడా పొందుతారు, కొన్ని తప్పుడు మార్గాలు వదిలేస్తారు, తప్పుడు ఆరాధనలు వదిలేస్తారు, తప్పుడు అలవాట్లు వదిలేస్తారు. అంతవరకే వాళ్ళ దమ్ము. బాప్తిస్మానికి రారు. అర్థమైందా? దేనికి రారు? బాప్తిస్మానికి రారు. బలాత్కారులే పరలోక రాజ్యమును ఆక్రమించుకొనుచున్నారన్నాడు యేసయ్య. ఎందుకు రారో తెలుసా? బాప్తిస్మానికి పొరపాటున బాప్తిస్మం పొందితే తర్వాత మళ్ళా నేను ఏదన్నా చేయాల్సి వస్తే, ఇప్పుడు ఓకే ఏం చేయట్లా, తర్వాత అవసరత వస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోద్ది. ఎందుకు వచ్చిన గొడవ? ఏదో చర్చికి వస్తున్నాం, ఆ తప్పుడు జీవితం మార్చుకున్నాం, అంతవరకు చాలు. దేవుడు పండగ చేసుకుంటాడు. ఓరు చెప్పారు పండగ చేసుకుంటాడని. ఖచ్చితంగా రక్షణ బాప్తిస్మం పొందాలి. ఎక్కడ కూడా పరిశీలిస్తాడు, దమ్ము చేస్తున్నాడా లేదా, తెగిస్తున్నాడా లేదా. తర్వాత దేవుని పిలుపొందుకొని దేవుని కొరకు త్యాగం చేయాల్సి వస్తే కూడా ఆ తెగింపే చూస్తాడు దేవుడు. హల్లెలూయా. 10 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకొని 9 లక్షలు భద్రం చేసుకొని 1 లక్ష తెచ్చి, దేవా 1,00,000 రూపాయలు ఎవరన్నా వేశారా? 1,00,000 రూపాయలు. 10 కోట్లు ఆశీర్వాదం పొంది 9 కోట్లు భద్రం చేసుకుని, దేవా 1,00,00,000 రూపాయలు పండగ చేసుకొని ఈ లైఫ్లో ఇది మామూలు కాదు, 1,00,00,000. ఆయన అంటాడు, ఆ భేద విధవరాలు 2 కాసులే వీటన్నిటికంటే నాకు విలువైనవి అంటాడు.
ఎందుకో తెలుసా, వీళ్ళందరికీ 10 ఉంటే 1 ఇవ్వటానికి తెగించారు, కానీ ఆమెకున్నదంతా నా కొరకు ఇవ్వటానికి తెగించింది. అది గొప్పదన్నాడు, ఆ తెగింపు గొప్పదన్నాడు. 10 ఉంటే 9 భద్రం చేసుకొని 1 తీసుకొచ్చి ఇచ్చింది పెద్ద మూట అని సంబరం చేయబోయారు. ఆమెకున్నదే 2 కాసులు, ఆమెకున్న 2 నాకేసేస్తే ఇక ఏమీ లేదు. అయినా సరే నా కోసం అలాగ ధారపోయటానికి ఇష్టపడింది కనుక ఆమె ఇచ్చింది 2 కాసులైనా అవి నాకు చాలా విలువైనవన్నాడు యేసయ్య. హల్లెలూయా. నేను చాలా క్లియర్గా తెలుసుకున్న సత్యం ఒకటి చెప్తా. దేవుని పరిచర్యకు తోడ్పడడానికి, దేవుని సన్నిధిలో అనేక అవసరతలు తీర్చుకోవడానికి దేవుడు వాడుకున్న వాళ్ళెవరో ఈ 14 సంవత్సరాల్లో బాగా పరిశీలిస్తున్నా. ఎవరిని వాడుకున్నాడో తెలుసా? సంపన్నులైన ధనవంతుల్ని దేవుడు వాడలా. చాలా చిన్న స్థాయిలో, మధ్యతరగతి కంటే కింది స్థాయిలో ఉన్న బీదల్నే దేవుడు వాడుకున్నాడు. నిజం. అందుకే నేను ఇతరుల సింపతిని ఆశించడానికి ఇష్టపడను. ధనవంతులకు చూపించుకొని మీరు దయ చూపండి, మీరు ఒక్క చూపేశారంటే అయిపోద్ది, మీరు ఒక్కసారి అట్ట దృష్టించారంటే మామూలుగా ఉండదు. సమస్య లేదు అందులో. ఏడిచారు మీ డబ్బులు మీ బొంద అవసరంలా. చేయి జాపడు కూడా దేవుడు. ఎందుకంటే తెగింపు ఉండదు వాళ్ళ దగ్గర. ఉంటే ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? ఆయనకు తెలుసు ఎవరి దగ్గర ఉంటుందో. ఏలియాకి కరువు కాలంలో ఆహారం పెట్టడానికి మంచి రాజుగారి కోట చూసి పంపించాడా? లేకపోతే సారేపతిలో ఉన్న విధవరాల దగ్గర పంపించాడా? ఆమెకే లేక లాటరీ కొడుతుంది. ఈయన పోయి అంటాడు నాకు కొంచెం నీళ్ళుదే అంటాడు. ఆమెకి ఆ తొట్టెలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె ఉందే. ఆమెకి ఆమె కొడుక్కి 1 రొట్టె 2 రొట్టెలు వస్తాయి. ఒకసారి తినేసి నింపేసుకోవచ్చు పొట్ట. వాటిని కాల్చుకుందాం రొట్టెలన్నీ పొలాలు ఏరుకోవడానికి వస్తే ఆమెకే లేక లాటరీ కొడుతుంటే ఈయన ఎంతమంది లేరు ధనవంతులు సంపన్నులు ఆటికి బోలా. దేవుడు చెప్పాడు నువ్వు ఆమె దగ్గరికి పోని. ఆమెను చూస్తే ఆమె అవతారం, ఆమె పొలాలు ఏరుకోవటం చూసి అబ్బో ఏమో ఇంకా నాకంటే దారుణంగా ఉందిగా, నాకంటే దరిద్రంగా ఉందిగా, ఏమేం పెట్టింది నాకు అనుకోలా ఏలియా. దేవుడు చెప్పాడు అంతే నేను చేయాలి. అమ్మా నాకు కాస్త నీళ్లు తెస్తావా అన్నాడు. ఆయన అవతారం చూసిందాం. గొంగళి, నడికట్టు, చేతికర్ర, దైవజనుల్లాగా ఉన్నాడు. సరే తెస్తానయ్యా అని వెళ్ళింది. కొంచెం అలా 2 అడుగులు వేయగానే అమ్మా ఆకలిగా ఉంది, అలసటగా ఉంది, ఆ చేత్తోనే ఒక అప్పం ఉంటే తీసుకొచ్చి నాకు ఇయ్యమ్మా అన్నాడు. ఈ చిత్రం చూడండి. మనకు సమృద్ధి ఉన్నప్పుడు కాదు, మనకే లేక ఇబ్బంది పడుతుంటే అప్పుడే పంపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు సమృద్ధి ఉన్నప్పుడు కాదు, మనకే లేక ఇబ్బందులు పడుతుంటే మనల్ని అడిగే వాళ్ళని పంపిస్తాడు. ఎంతో హాస్యం కదా అది. అందులో దైవజనుడిని పంపించాడు. ఇప్పుడు ఏంది ఆమె పరిస్థితి? ఆమె చెప్పింది, ఉన్నది ఉన్నట్టు చెప్పింది. కొక్కరెచ్చలా పిచ్చి మాటలు మాట్లాడలా, నాకే లేదు అనలా. ఓయారంగా అయ్యా నేను నా బిడ్డ తినడానికి తొట్టెలో పట్టెడు పిండి, పట్టెడు అంటే ఇది, పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె తప్ప ఇంకా ఏమీ లేదు. చావకు మునుపు నేను నా బిడ్డ అవి తినాలని పొలాలు ఏరుకోవటానికి వచ్చాను అంటే అందులోనే నా కొరకు ఒక చిన్న అప్పం తీసుకొని రా అన్నాడు. ఏమండి, ఈ మ్యాటర్ అంతా చెప్పకుండా ఆ ఒక్క మాట లేదండి అనేస్తే అయిపోను. ఇంత మ్యాటర్ ఎందుకు? కానీ ఆమె మ్యాటర్ వివరించి చెప్పింది, ఉన్న స్థితి ఇది అని. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అందులోనే ఒక చిన్న అప్పం తీసుకొని రా అంటాడు. అరే చూడు ఎంత దారుణం. ఆ కర్మ ఎందుకు? శుభ్రంగా మంచి ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోతే అసలు ఏలియా గారు వచ్చాడా, మా బాబోయ్ బాయ్ ఏసీ గది, రే ఏసీ గది అనా 5 స్టార్లో ఉంది, సూపరో అంతా మొత్తం మామూలుగా ఉండదో, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళు మీద
పోయి ఆమెకే లేఖల్లాడుతుంటే ఆమె దగ్గరికి పోతాడు ఈయన. ఎందుకు అట్లా చేస్తాడు దేవుడు? ఎందుకు అట్లా చేస్తాడండి చెబుతా. ఆల్రెడీ ధనవంతుడైన వాని దగ్గరికి ఏలియాను పంపిస్తే ఆల్రెడీ సంపన్నుడు వాడికే మళ్ళా దీవెనంతా వస్తుంది, అవునా? అందుకని ఏమీ లేని బీదరాల దగ్గరికి పంపించాడు. ఒకవేళ ఆమె ఆ దేవుణ్ణి బట్టి దైవజనునికి తెగిస్తే కరువు కాలం అంతా ఆమెను ఆశీర్వదించాలన్నది ఆయన ప్లాన్. గట్టిగా కొడితే లేకపోతే మౌనంగా. అనుమానాలు వద్దు, ఎందులో వద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా. ఎవరిని దీవించాలి? ఆల్రెడీ ధనవంతుడైన వాని దగ్గర పంపిస్తే దీవెన డబుల్ అయింది వానికి. బీదరాల దగ్గరికి వెళ్తే ఆమె కడుపు నింపబట్టమే కాదు, దైవజనుడికి ఇచ్చినందుకు గాను ఆ ఆశీర్వాదం అయిపోని ఆశీర్వాదం తరిగిపోని దీవెన. వెళ్ళింది, తెచ్చి ఇవ్వడానికి వెళ్ళింది. అయినా సిద్ధపడ్డది, మెత్తపడ్డది. అప్పుడు చెప్తున్నాడు, పో కరువు కాలం అంతా తొట్టిలో పట్టెడి పిండి అన్నావుగా, ఆ పిండి నువ్వెంత తీసినా తరగదు పో అన్నాడు. ఎంతనా తీ, తరిగిపోదు పో. బుడ్డిలో కొంచెము నూనె అన్నావుగా, ఆ నూనె ఎంతన్నా వాడ తరిగిపోదు పో. యెహోవా సెలవిచ్చాడు అన్నాడు. ఆయన మావులోడా అన్న. తొట్టిలోంచి పిండి ఎట్ట వచ్చిద్ది అంటే తొట్టే అవసరమైతే ఉత్పత్తి చేసిద్ది. బుడ్డిలో నుంచి నూనె ఎట్ట వచ్చిద్ది అన్న అంటే అవసరమైతే ఆ బుడ్డే. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో నుండి బయలుదేరి 40 ఏళ్ళు యాత్ర చేశారు. ఎన్నేళ్ళయా? 40 ఏళ్ళు యాత్ర చేశారు. బయలుదేరినప్పుడు పిల్లోళ్ళు అక్కడికి చేరేటప్పటికి 40 ఏళ్ళు ఓళ్ళు అయిపోయారు. ఒకవేళ బయలుదేరేటప్పుడు 5 ఏళ్ల పిల్లోడు ఆడకు పోయేసరికి 45 ఏళ్ళోడు అయ్యాడు. విచిత్రం ఏంటంటే వాళ్ళకి మధ్యలో బట్టల షాపులు ఏం లేవు, చెప్పులు కొనుక్కోవడానికి చెప్పుల షాపులు లేవు. మరి ఇప్పుడు చెప్పులు ఎట్లా వచ్చినాయి, బట్టలు ఎట్లా వచ్చినాయి, ఎట్లా చేశాడు? ఆహారం అంటే ఆకాశం నుండి కురిపించాడు. రాత్రి వేళ చీకటిగా ఉందంటే అగ్నిస్తంభమై వెలిగించాడు. పగల ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభమై నీడనిచ్చాడు. మరి చెప్పులు బట్టలు ఆశ్చర్యం చెప్పనా? వాళ్ళు అన్ని మైళ్ళు నడిచినా ఆ చెప్పులు అరిగిపోవటల్లా. వాళ్ళు నడుస్తూనే ఉన్నా చెప్పులు అరిగిపోవటల్లా. ఒకవేళ అరిగిపోయింది అనుకో, మరుసటి రోజుకి మళ్ళీ అరిగిపోయిందంతా ఉత్పత్తి అయిపోతుంది. ఇక బట్టల విషయంలోకి వచ్చేటప్పటికి 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు డ్రెస్ వేసుకున్నాడు చూడండి, వాడు పెరుగుతూ 45 ఏళ్ళు అయ్యాడు కదా, వాడితో పాటు వాడి బట్టలు కూడా పెరిగినాయి. అసలు ఎట్ట జరిగింది అది ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. ఊరుకున్నాడు చెప్పకన్నా అంటారా? మరి సముద్రం 2 పాయలు ఎట్టయింది చెప్పండి? బండ నుంచి నీళ్ళు ఎట్టొచ్చినాయి చెప్పండి? చెప్తారా? చేదు నీళ్ళు మధురమైన నీళ్ళుగా ఎలా మారిపోయినాయి? మారా నీళ్ళు చెప్పండి? ఆకాశం నుండి వాళ్ళకి ఆహారం ఎలా కురిసింది చెప్పండి? ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు అవి చేయలేడా? వారి వస్త్రములు పాత గిలలేదు, వారి పాదముల చెప్పు అరిగిపోలేదు అన్నాడు. వస్త్రం పాత గిల్లలేదంటే బయలుదేరేటప్పుడు పండగ చేసుకొని బయలుదేరారు కదా, ఐగుప్తుల్ని దోచుకొని వెండి బంగారం తీసుకొని మంచి డ్రెస్సులు వేసుకొని విడుదల వచ్చిందో హో అనుకుంటూ బయలుదేరారు కదా, తళతళలాడతా కళకళలాడతా. ఆ వస్త్రాలు అలానే ఉన్నాయంట. పిల్లలు పెరిగితే పిల్లలతో పాటు ఆ బట్టలు అలానే పెరిగినాయి. వాటి వన్య తగ్గల, వాటి నాణ్యత తగ్గల, అవి అంతే ఉన్నాయి. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? ఒక బస్తా రైస్ ఉంది, అందులో నువ్వు తింటూ 10 మందికి దేవుని సంబంధమైన బిడ్డలకు నువ్వు అందులో పెట్టగలిగితే ఆ బస్తా అలానే అయిపోతుందే అని అయిపోక మునిపే, అది అడుగంటక మునిపే ఇంకో బస్తా వచ్చి ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును. అన్న నేను నా లైఫ్లో చాలాసార్లు అనుభవించాను. ఇట్లా అన్నాడు, చేతులు ఎత్తండి. చాలాసార్లు అనుభవించాను అన్న నా జీవితంలో. నా లైఫ్లో అయితే ఇదిగో నేను కూడా చేయెత్తుతా.
మస్తు. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం. దేవునికి మహిమ. ఎంతన్నది తరిగిద్దా? ఎంతన్నా వాడు ఎప్పటికీ అయిపోయిన ఆశీర్వాదం యేసయ్య దగ్గర ఉంది. ఇచ్చాడు. కరువు కాలం అంతా అందరికీ అగచాట్లు. దైవజనుడు ఏ ఇంటైతే ఉన్నాడో ఆ ఇంట్లో సమృద్ధి. శుభ్రంగా ఈ రోజంతా రొట్టెలు చేసుకుంటారు, అంతా రెడీ చేసుకుంటారు. మరుసటి రోజుకి మళ్ళీ పిండి నూనె లైన్లో ఉంటాయి. మళ్ళీ మరుసటి రోజు రెడీ చేసుకుంటారు, మళ్ళీ మరుసటి రోజుకి మళ్ళీ లైన్లో ఉంటాయి. సోదరి సోదరులారా, ఉన్నదాన్ని ముందు దేవుని కొరకు ఇవ్వడానికి తెగింపు. సమృద్ధి గల సంపన్నులకు ఆ తెగింపు ఉండదు. ఇప్పటి వరకు నేను గుర్తించింది అది. కోట్లకు పడగలెత్తిన వాళ్ళకి ఆ తెగింపు ఉండదు. మరెవరికి అంటే అంతంత మాత్రంగా ఉన్న దీనులైన బిడ్డల దగ్గరే ఆ దాతృత్వం, ఆ తెగింపు చూశాను నేను. హల్లెలూయా చెప్పు. ఎక్కడో అరుదుగా ఉన్నారు సంపన్నులై ఉండి దేవుని కొరకు తెగించినోళ్ళు. కానీ విశ్వాసంతో తెగించి దేవుని కొరకు మనం చేయకపోతే దేవుని కార్యాలు మనం చూడలేం. రైట్? రక్షణ పొందటానికి తెగింపు, దేవుని కొరకు ఇవ్వటానికి తెగింపు, దేవుని సేవ చేయటానికి దేవుడు పిలిస్తే లైన్లోకి రావటానికి కూడా తెగింపే కావాలి. కొంతమందిని దేవుడు పరిచర్య కొరకు పిలుస్తూ ఉంటాడు, భయపడతా ఉంటారు, పిరికితనంతో గిలగిలలాడిపోతూ ఉంటారు. నో, అక్కడ కూడా మన తెగింపును పరీక్షిస్తాడు. పిలుపును మనకు స్పష్టంగా దేవుడు ఇచ్చినప్పుడు, నువ్వు ఇలాగా రావాలి నా పరిచర్య కొరకు అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు తెగించాలి. భక్తుల్ని మీరు చూడండి. ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చినటువంటి విలియం కేరీ పాపం వచ్చే దారిలోనే తను తెచ్చుకున్నదంతా పోగొట్టుకున్నాడు. అరే ఇలా అయిపోయింది, మళ్ళా ఇంగ్లాండ్ పోయి తెచ్చుకుందాం అనుకోలా. పోదాం భారతదేశంలోకి వెళ్ళి ఏ పనైనా చేసి బతుకుతాం. పైసలు లేకపోతే ప్రభువు లేడా? ఆయన ఉన్నాడు చాలు, వెనక్కి మాత్రం పోను. తెగింపు. పోయాడు, ఇండియా దేశంలోకి అడుగుపెట్టాడు. కలకత్తా ప్రాంతానికి కదా. బెంగాలీ భాష నేర్చుకున్నాడు. ఈరోజు చరిత్ర సృష్టించాడు ఆయన. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన పరిచర్య ఫలం ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి మహిమ. దీనికోసం ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడ్డ బాధలు, ఆయన పడ్డ శ్రమ అన్నీ కోల్పోయి కూడా మొత్తం పోయినా పర్వాలా, నేను కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినా నా లైఫ్ మొత్తం పర్వాలా, నేను అనుకున్న కార్యం దేవుని కొరకు చెయ్యక మానను అని తెగించి సాధించి వెళ్ళిపోయాడు. రెడ్ ఇండియన్ల మధ్యలోకి వెళ్ళినటువంటి డేవిడ్ బ్రైనార్డ్ అదే తెగింపుతో, విలియం టిండేల్ క్రొత్త నిబంధనను తర్జుమా చేసినటువంటి వాడు అదే తెగింపుతో, డేవిడ్ లివింగ్స్టన్ చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు, దక్షిణాఫ్రికాకి మిషనరీగా వెళ్ళాడు ఇదే తెగింపుతో. బర్మా దేశానికి మిషనరీ అదోనిరామ్ జడ్సన్. సిటీ స్టాడ్ మంచి క్రికెటర్, కానీ దేవుడు మాట్లాడాడు, బ్యాట్ పక్కన పడేశాడు. అరే క్రికెటర్లు బ్యాట్ పక్కన పడేసి దేవుని కోసం పరిగెత్తుతుంటే ఇప్పుడు క్రికెటర్లు ఆడే ఆట కోసం వీళ్ళు వెంపలాడుతూ చూస్తూ ఉన్నారు. ఏమండి? అందులో ఫేమస్ ఆటగాళ్ళే పక్కన పడేసి దేవుని కోసం పరిచర్యకు వెళ్ళి అనేక మంది ప్రజల్ని కదిలించిన చరిత్ర మర్చిపోయారు సంఘం. ఏంది ఐపీఎల్ పిచ్చిగా యవనస్తులు. సిటీ స్టడ్ లైఫ్ దొరికింది, చదవండి. మంచి క్రికెటర్ ఆయన, వదిలేశాడు దేవుని కోసం. ఎందుకు ఆట వదిలేస్తున్నావు అంటే, నశించిపోతున్న ఆత్మల ఆర్తధ్వని నాకు వినబడుతుంది. నేను ఆట గెలిస్తే జనాల జేజేలు కాదు నాకు వినబడుతుంది. నశించిపోతున్న ఆత్మల ఆర్తధ్వని, అగ్నిలో యాతన పడుతున్న ఆత్మల ఆర్తధ్వని, పాపాలలో చనిపోయి శాపాల్లో చనిపోయి
రక్షణ బాప్తిస్మం పొందక నశించి నరకానికి పోతున్న ఆత్మల ఆర్త ధ్వని నా చెవులలో జొచ్చి ఉన్నది. నా వల్ల కాదు. నేను బాగున్నానని, నేను నా కుటుంబం బాగున్నామని చూసి సంతోషపడి ప్రశాంతంగా బతకటం నా వల్ల కాదో. నేను దేవుని పని చేయాలని బయలుదేరి వెళ్ళి అనేక ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించిన భక్తుడు సీటీ స్టార్ట్. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తులు దేవుడు పిలిచినప్పుడు తెగించారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు పూనుకున్నారు, సాధించి మన క్రైస్తవ సంఘ చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిపోయారు మహానుభావులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవా జీవితంలో అన్ని పూదండలు కాదు, అన్ని పొగడ్తలు కాదు, సన్మానాలు కాదు, సత్కారాలు కాదు, చీత్కారాలు, తిరస్కారాలు, భూషణలు, ఆకలి, అవమానం, ఆవేదన, రోగం అన్నీ. ఇంటి నుండి దక్షిణాఫ్రికాకి మిషనరీగా డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళేటప్పుడు భార్య చూసింది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి వచ్చినప్పుడు భార్య ఆయన గుర్తుపట్టలేకపోయింది. కట్టుకున్న భార్య భర్తను గుర్తుపట్టలేకపోయింది అంటే ఎలా ఉంటాడో ఊహించండి మీరు. సున్నితంగా నొప్పి తగలకుండా సేవ చేద్దామని చూస్తున్నారు ఈరోజు. ఏమి సేవ అది? ఏమి సమర్పణ అది? నో. మనం చెల్లించాల్సిన మూల్యం చెల్లిస్తేనే గొప్ప కార్యాన్ని పొందగలుగుతాం. ఇప్పుడు బంగారు వస్తువును పొందాలండి తగ్గ ధర చెల్లించాలా లేదా? ఒక 20 రూపాయలు పెడితే బంగారం వచ్చిద్దా? ఒక 100 గ్రాములు బంగారం తీసుకోవాలంటే ఎంత డబ్బులు పెట్టాలా? లక్షల్లోనే పెట్టాలి కదా, అంతేనా? ఏం చెప్పు, 5-6 లక్షలు ఇద్దా? అదిగో రేటు కూడా చెప్తున్నాడు, 5-6 లక్షలు ఇద్దంట. మరి 100 రూపాయలు కూడా మనం వెల చెల్లించకుండా 100 గ్రాముల బంగారం ఎలా పొందగలం? 100 గ్రాముల బంగారం పొందాలి అంటే తగ్గ మూల్యం చెల్లించాలి. గొప్ప పరిచర్య చేసి అనేక ఆత్మల్ని రక్షించాలంటే దానికి తగ్గ త్యాగం అనే మూల్యం చెల్లించకపోతే ఎట్ట సాధ్యమవుతుంది? అలా సిద్ధపడ్డారు కాబట్టే విరిగిపోయారు, నలిగిపోయారు, కరిగిపోయారు. రోషగాళ్ళు పరాక్రమవంతులే కానీ మాటలు పడ్డారు. కంటికి కన్ను పంటికి బల్లు అనేటువంటి బలవంతులే కానీ కొడితే తన్నులు తిన్నారు, పళ్ళు రాలగొట్టించుకున్నారు, కన్ను పోగొట్టుకున్నారు, చిత్రవధగా కొట్టబడ్డారు, ఊహించుకున్నారు, సొంత వారిని కోల్పోయారు, చిత్రవధ చేయబడ్డారు. అయినా దేవుని కొరకు తెగించి అడుగు ముందుకేసాం. చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఆయన మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఆయన చిత్తం మానే ప్రసక్తి లేదు. ఆయన సేవను విసర్జించే ప్రసక్తి లేదో. చేయాల్సిందే అని దీక్ష భూని సాధించి ఒక వెలుగు వెలిగి దేవుని మహిమలోకి చేర్చబడ్డారు భక్తులు. ప్రియులారా, విశ్వాసం ఉంచాను అని మాటలు చెప్పటం కాదు. నువ్వు విశ్వాసం ఉంచితే ఆ తెగింపు ఉండాలి. దేవునికి నచ్చలేదు ఈ కార్యం, దేవుడు ఇష్టపడట్లేదు ఈ కార్యం, నాకు వద్దు, వదిలేస్తాను, నేను తెగిస్తాను, ఆయనే చూసుకుంటాను నన్ను. ఏదైనా సరే నువ్వు విశ్వాసివైతే, నిజంగా దేవుని విశ్వసించిన వ్యక్తివైతే దేవుని కొరకు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నిటికీ తెగిస్తావు. ఆ తెగింపు నీలో రాకుండా పిరికి పందలాగా తర్జనా భర్జనలో ఉంటే నువ్వు అసలు విశ్వాసవో కాదో పరీక్షించి చూసుకో. మోకాళ్ళ మీద రా, మోకాళ్ళ మీదకి వచ్చే తొందరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రమాదకరమైన పనులు చెప్పినట్టుగా ఉంటుంది. నువ్వు చేస్తావో లేదో చూస్తాడు ఆయన. నువ్వు నిజంగా ఆయన నమ్మినట్టయితే, ప్రభువా నీ చిత్తం చేయటం కోసం నేను ఎంతకైనా తెగిస్తా ప్రభువా, నాకు నువ్వు చాలు, నీ చిత్తమే నాకు కావాలి, నీ ఇష్టమే నేను నెరవేర్చాలి. ప్రాణాలు పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డారు, కొట్టబడటానికి ఇష్టపడ్డారు, చిత్రవధగా చేయబడటానికి ఇష్టపడ్డారు. ఈరోజు నిన్ను ప్రాణం పెట్టమంటల్లా,
మారు మనసు పొందమంటున్నాడు. నిన్ను నరకానికి ఈడ్చుకెళ్ళి ఆ పాపాలలో నుంచి విడుదల పొందినట్లు బాప్తిస్మం పొందమంటున్నాడు. పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మను పొంది ఇక క్రొత్త జీవితాన్ని ప్రారంభించమని పిలుస్తూ ఉంటే తెగించలేక పిరికి పందలాగా ఇంకా ఎంతకాలం అన్నా నాకు అర్థమైంది, నేను ఒప్పుకుంటున్నాను, ఇక నేను తడవు చెయ్యను, ఇదిగో నేను రక్షణ పొందుటకు సిద్ధమవుతున్నాను, నేను మారు మనసు పొంది ఉన్నాను, ఇక బాప్తిస్మం పొందడానికి తెగిస్తున్నాను అన్నా, నా బాప్తిస్మం కోసం ప్రార్థన చేయండి అన్న అంటే నీ కుడి చేతిని ఎత్తి చూపించు, నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఆ కుడి చేతిని ఎత్తిన వాళ్ళు అలాగే పైకి లేచి నిలబడండి, మీ రక్షణ బాప్తిస్మం కోసం ప్రార్థన చేస్తాను. ఈ లైవ్లో చూసిన వాళ్ళు సైతం తెగించకుండా పిరిగి పందల్లాగా ఇంకా కూర్చున్నారా? రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తూ, వాయిదాలు వేస్తూ ఎంతకాలం ఆ పిరికి జీవితం? తెగించి దేవుని కొరకు ముందుకు అడుగు వేయి. ఆయన రక్తములో కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధురాలివై ఒక నూతన జీవితాన్ని ప్రారంభించు. లేచి నిలిచిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, అనేక మంది వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా మార్పు చెందరు. కానీ ఇదిగో ఇక్కడ నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది లేచి నిలిచి రక్షణకు తీర్మానం చేసుకొని ఉండగా వీరందరినీ నీ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి నరకాగ్నికి ఈడ్చుకెళ్లే పాపాలు అన్నీ కూడా వారి మీద నుండి తొలగించి ఈ బిడ్డలందరినీ నిత్య జీవ వారసులుగా చెయ్యమని నా ప్రభువా, త్వరలోనే వారు రక్షణ పొందడానికి సహాయము చేయమని బిడ్డలందరినీ పేరు పేరు వరుసన నీ చేతికి అప్పగిస్తూ కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ సిద్ధపాటు నిజమైందైతే, మీరు నిజంగా ఆయత్తపడితే రేపు బుధవారం ఉదయం 8 గంటలకల్లా మీరు రాగలిగితే మీ కొరకు బాప్తిస్మపు ఏర్పాటు ఉంటుంది. బాప్తిస్మ యొక్క మూలాలు మీకు చెప్పి బాప్తిస్మ ఇవ్వడం జరిగింది కనుక సిద్ధపడిన వాళ్ళందరూ రేపు బుధవారం ఉదయం 8 గంటలకు రావచ్చు. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా రక్షణ పొందగోరినట్లయితే వెసులుబాటు చేసుకొని తప్పనిసరిగా బుధవారం ఉదయం 8:30 కల్లా మీరు వచ్చేసి ఉండాలి. అప్పుడు మీకు బాప్తిజం గురించి చెప్పి ఇవ్వటం జరిగిద్ది. చాలు ఇక పాత జీవితం, చాలు ఇక పాప జీవితం, రండి తెగించి అడుగు ముందుకు వేయండి, క్రీస్తునందు నూతన సృష్టిగా మార్పు చెందుతాం.